హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నా. ఆహా, బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటుడు. సో మళ్ళీ మనము వినాయక చవితి సంబరాలు అనేవి మామూలుగా అనమాట ఈసారి. సో మనం వచ్చేసరికి ఏంటంటే ఎక్కడ ఉన్నామంటే దుర్గా మల్లేశ్వరి గూడెం అనమాట ఇక్కడ. సో గూడెం దగ్గర ఉన్నాము. సో ఈ గూడెం వచ్చేసరికి కరెక్ట్గా మనకి మిర్చి యార్డ్ ఉంది కదా, మిర్చి యార్డ్ సైడ్ ఇటు వస్తే హౌసింగ్ బోర్డ్ కాలనీ ముందు వెళ్తుంది అనమాట. అందరు హడావుడి ఎలా ఉందంటే ఇక్కడ మన వినాయకుని గజరాజుని ఇంక ఇంటికి తీసుకెళ్లే సమయం వచ్చిందనమాట. సో పెద్ద పెద్ద వినాయకులు మొత్తాన్ని బుక్ చేసేస్తున్నారు ఆల్రెడీ. సో డిఫరెంట్ మోడల్స్ అనేవి వచ్చాయి. నిన్న పడిన వర్షానికి అయితే నేను చాలా చెప్తున్నాను. అంటే ఎలా అంటే ఒక్కసారిగా షాకింగ్ అయిపోయారు అనమాట. రేపు బొమ్మను ఎలా తీసుకెళ్ళాలి, ఏంటి పరిస్థితి, లేట్ అయిపోయిందనే ఉద్దేశంతో. కానీ ఈరోజు మటుకి చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం. సో అన్ని సందర్భాల్లో అన్ని విధాలుగా ఏంటంటే ఏది జరిగినా కానీ ఆయన ఫెస్టివల్, ఆయన ఉత్సవాన్ని మరి ఖచ్చితంగా జరిపించుకుంటాడనేది ఒక చెప్పడానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పెద్ద బొమ్మల్ని చేశారు ఈసారి మరి ఎలా ఉంటుందో తెలియదు. వినాయక చవితి అనేది గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చూద్దాం ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది ఖచ్చితంగా మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మరి ఖచ్చితంగా చేయండి. ఆలస్యం చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. సో వినాయకుడు వచ్చేసరికి చాలా ప్లెజెంట్గా ఉన్నది. సో కలరింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో అంటే బ్యాక్ సైడ్ నెమల పింఛం వచ్చినట్లుగా ఉందన్నమాట. సో మనం గమనించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ అన్నమాట, కృష్ణుడితో అంటే చాలా బాగుంది ఇక్కడ డిజైనింగ్. కృష్ణుడు చూసారా, అసలు నెమల పింఛంగా పెట్టేసారు. న్యాచురల్గా, ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా పెట్టారు. చాలా బాగుంది, చాలా బిగ్ గణపతి. సో ఆల్రెడీ ఈ మోడల్ ఇక్కడెక్కడ బుక్ చేశారు అనుకుంటా. సో బుకింగ్ అంటే ఈ కవర్ వేసింది ఏంటంటే ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఎవరో ఒకరు ఆర్డర్ పెడితే అనమాట. సో ఆర్డర్ తీసుకుంటారు కాబట్టి సో ఆ విధంగా ఉందండి. ఈ యొక్క వినాయకుడు కూడా చాలా బాగా ఉన్నారనమాట. చాలా నీట్గా డిజైన్ చేశారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే తొండడానికి కూడా ఇక్కడ చూడండి చాలా నీట్గా ఉందండి. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇక్కడ హోల్స్ అంతా న్యాచురల్గా ఉంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ గూడెంలో ఉన్న ఐడియల్స్, ఈ బొమ్మల విగ్రహాలు మొత్తం కూడా బుకింగ్ అయిపోయింది అనమాట. బుకింగ్ కంప్లీట్ అయిపోయింది. సో కొత్త మోడల్స్ అండ్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఏంటంటే చాలా పెద్ద సైజులో మనకి బొమ్మలన్నీ రెడీ చేయడం జరిగింది అనమాట. సో ఇంకొంచెం ముందుకెళ్ళి అక్కడ కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 3.5 అలా ఉంటాయిలండి, మరి 2 feet అయితే కాదు, 3.5 అలా ఆ ఫీట్లో ఉన్నాయన్నమాట వినాయకుడు. సో చాలా మంచిగా డిజైన్ చేశారు. ఇది కూడా అంటే గల్లీలో మనం పోరగాళ్ళు చందాల కోసం వచ్చినప్పుడు చిన్న వినాయకులు పెడతారు కదా, సో వాళ్ళకి అండ్ అయితే అపార్ట్మెంట్ దగ్గర కానీ ఎక్కడైనా వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైనింగ్ కూడా. సో చూశారు కదా, సో వినాయకుడికి సంబంధించి మనం కూడా మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్క వినాయకుని బొమ్మని మ్యాక్సిమం అందరూ బుక్ చేసేసుకున్నారు. అంటే వాళ్ళు ముందుగానే ఆ సేల్ అనేది ఈసారి బాగా భారీ ఎత్తున జరిగారు, ఖచ్చితంగా గట్టిగా జరిగిద్దని నేను ఆశిస్తున్నాను. సో చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏ యొక్క ప్రతిమ లైక్ వినాయక ఒక ఐడియల్ అనేది ఏ డిజైన్తో మీకు నచ్చిందో ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. సో ఫైనల్గా అయితే మనం ఇక్కడ ఉన్న విగ్రహాలు మొత్తం కూడా చూసేసాం అనమాట. హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర ఇక్కడ ఒకసారికి మేనేజర్ బాలకృష్ణ బ్రో. హాయ్ బ్రో. సో మాది గుంటూరు యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా సేల్స్ బాగా జరుగుతుంది అని అంటున్నారు బయటికి. బట్ కాకపోతే మీ కంపారిజన్లో మనకి ఒక విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ప్లస్ లాస్ట్ ఇయర్కి సేల్స్ ఏమన్నా తేడా ఉందా అనేది? తేడా అయితే ఉంది. ఓకే, సంవత్సరం ఫుల్గా అసలు జనాలు బాగా ఇదిగా వచ్చారు. ఈ సంవత్సరం జనాలు వస్తున్నారులే కానీ కొంత వల్ల తక్కువ ఉంది.
టూరిస్ట్ ఉండదు తప్ప కొనేటోళ్ళు తక్కువ అయ్యారు. ఓకే, నిన్న పడిన వర్షం కారణంగా అది అందువల్ల కూడా చాలా మంది తగ్గి ఉంటారు ఈసారి. ఓకే, కొన్నిసారి సేల్స్ బాగుంది, బొమ్మ కూడా ఇది బాగా సేల్ అయింది. ఇక్కడ హైయెస్ట్ ఎన్ని ఫీట్ ఉంది మన దగ్గర? మన దగ్గర ఇక్కడ గూడలో 12 అడుగులు హైయెస్ట్. 12 అడుగులు. అంటే పక్కన నెమలి పింఛం కృష్ణుడు బొమ్మ ఉంది, 12 అడుగులు. 12 అడుగులు అంటే రఫ్ ఎంత పడుతుంది? 12 అడుగులు వచ్చేసి మినిమం ఒక 45,000, 50,000. సో చిన్న పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఇది 4 feet అరౌండ్ 4 feet 4, 5 ఉంటుంది. 4 feet ఉంటుంది. ఈ 4 feet అయితే ఎంత పడుతుంది? ఇది వచ్చేసి 5,000 అలా పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ఓవరాల్ గా వచ్చేసరికి మన గూడెంలో హైస్ట్ వచ్చేసరికి 12 అడుగులు. ఓకే, అండ్ డౌన్ వచ్చేసరికి అంటే తక్కువ వచ్చేసి 3 ఫీట్లు 3 feet. అది వచ్చేసి 3,500. 3,500. ఓకే, ఇప్పటి వరకు అయితే పర్లేదా? సేల్స్ బానే పర్లేదు, కాబట్టి ఇంకా ఈ పార్టీకి మొత్తం సేల్స్ అయిపోయి ఉండాలి. ఓకే, ఒక 10% మిగలాల్సింది, 50% ఆగింది అవ్వాల్సింది. 50% కంప్లీట్ అయిపోయింది. 50% మీకు ఒక బొమ్మ చేయడానికి ఎంత టైం పట్టింది మామూలుగా అయితే? షెడ్ కిట్టేయాలి కాబట్టి ఒక 5 నెలలు మినిమం. మీరు సెప్టెంబర్ ముందు నుంచి 5 months ముందు నుంచి జనవరి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే షెడ్ చేయాలి కాబట్టి మళ్ళీ పొలాలు పిలిపియాలి, దాంట్లో చాలా పని ఉంది కాబట్టి 5 నెలలు ముందుగా స్టార్ట్ చేస్తారు. బొమ్మ మాత్రం ఒక అచ్చు తెచ్చిన ఒక 1 day ఉండింది. ఆ రెంట్ కట్ చేయడానికి మనం 1 dayకి ఎంత రెంట్ ఏది చేయాలో అంత అమౌంట్ చేసుకోవాలి. ఈ ఎత్తు వచ్చింది కదా, ఈ ఎత్తు మనం రేటు పెడతాం. ఆ రేటు తగ్గట్టు ఆ రోజులో మొత్తం అయిపోవాలి. ఇన్ని బొమ్మలు ఇన్ని బొమ్మలు కొట్టేసుకోవాలి మనం. ఓకే, ఇలా తర్వాత మాక్సిమం అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీకు అంటే మన కూలీలు చార్జెస్, లేబర్ చార్జెస్ అన్ని తీసుకొని మనం కాస్ట్ పెడతాం. అది ఎక్కడైనా కామన్, ఏ ప్రోడక్ట్ అయినా. సో వినాయక చవితి సందర్భంలో కూడా ఏంటంటే ఈ బొమ్మ తయారు చేయడానికి మినిమం ఒక బొమ్మ తయారు చేయడానికి ఎంత పడుతుంది అంటారు? జనరల్ గా అచ్చుని బట్టి అంటున్నారు. రఫ్ గా బొమ్మ తయారు చేయడానికి 5 ఫీట్లు బొమ్మ అనుకోండి, లేదన్నా ఒక 3,500, 4,000. సో మళ్ళీ అచ్చు వేసేది ఒకరు, పెయింటింగ్ వేసేది ఒకరు, చాలా డిఫరెంట్ గా ఉంటారు కదా. సో అంటే ఈ కళ్ళ ఐ బొమ్మ కూడా చెక్కేది కూడా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు కదా. ఈ బొట్టు వేరు. ఓకే, ఇది ప్రింటింగ్ లో వచ్చింది, మనకి ఇబ్బంది లేదు. ఓకే, ఈ కళ్ళు బొమ్మ వేసేది మాత్రం అలాగే ఉంటారు. చెక్కీలు ఈ పెయింట్ ఇవన్నీ బట్టి వాళ్ళు అలాగే ఉంటారు. ఓకే, అంటే ఒక బొమ్మకి మొత్తం ఎంతమంది వర్క్ చేస్తారు? 4. ఒకరు అచ్చు తీసుకున్న వాళ్ళు, ఒకరు పెయింటింగ్, ఈ చేతులు మొత్తం పెట్టేవాళ్ళు ఒకళ్ళు, ఓకే, గుర్తు వేసేవాళ్ళు ఒకళ్ళు. ఓకే, సరే బ్రో, ఫైన్. ఇంకా మేము మొత్తం చూస్తాము, ఖచ్చితంగా ప్రమోట్ చేద్దాము. మేబీ మేము కోరుకుంటున్నాం ఈసారి మీకు మంచిగా లాభాలు రావాలని. ఆ గణేష్ అందరి తరపున మీకు ఉండాలి. సో అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. ఖచ్చితంగా చేద్దాం. ఓకే బ్రో, కలుగుతాం. సో మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడున్న గూడెం దగ్గర రండి. హౌసింగ్ బోర్డ్ కాలనీకి కొంచెం ముందుకు వస్తుంది అనమాట. చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి ఐడియల్స్ కూడా వినాయకుడికి సంబంధించి. ఒక్కొక్క ఐడియల్ వచ్చేసరికి ఇక్కడ మన 3 feet నుంచి 12 అడుగుల వరకు, అంటే 12 feet వరకు మనకు దొరుకుతుంది అనమాట. అంటే తక్కువ బడ్జెట్లో కూడా, అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే పక్క గూడెం కానీ ఇంకా మిగతా విజయవాడ, అటు సైడ్ మనం వెళ్ళినా కానీ చాలా ఇక్కడైతే చాలా తక్కువ కాస్ట్ ఉంది అనమాట. సో అక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ ఉంది. అలానే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే అన్న కూడా ఖచ్చితంగా మంచి డిస్కౌంట్ కూడా మీకు ఇస్తారు, మంచి బొమ్మ కూడా ఇస్తారు. సో దాన్ని బట్టి ఈసారి వినాయక చవితి మటుకి ప్రశాంతంగా జరగాలని ఆ దేవుని కోరుకుందాం. ఖచ్చితంగా జరిగింది, ఎందుకంటే వినాయకుడు అన్ని పనుల్లో కూడా ముందుకు వచ్చి నడిపిస్తారు కాబట్టి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ముందుకు ఇంకా వస్తే బొమ్మలు కూడా మనం చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. మ్యాక్సిమం చూసారు కదా ఇందాక మన మేనేజర్ మాటల్లో. సో ప్రతిదీ కూడా ఏంటంటే ఈసారి కొంచెం సేల్స్ అనేవి తక్కువ ఉన్నాయని చెప్తున్నారు బేసిక్గా. సో ఖచ్చితంగా ఏంటంటే మ్యాక్సిమం అయిపోద్దని నేనైతే హోప్తో ఉన్నాను. ఎందుకంటే కన్ఫామ్గా వినాయక చవితి అనేది మనకి చాలా బిగ్గెస్ట్ పండుగ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా చాలా పోటీకి పడి మనము వినాయక చవితిని సెలబ్రేట్ చేస్తాము. సో మేబీ ఇక్కడ ఉన్న ఐడియల్స్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతాయి అనుకుంటున్నాను. సో ఇంకొకటి చెప్పేది విధానం ఏంటంటే, బేసిక్గా చెప్పేది ఏంటంటే వినాయక చవితి సంబంధించి ఎవ్రీ డే అంటే ఎవ్రీ ఇయర్ మనం మాట్లాడుకున్న విధానం ఏంటంటే పర్టికులర్గా మనము ఒక టీం అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఎలా చెప్పాలి, ఒక టీంని ఎలా బిల్డ్ చేసుకుంటారంటే అందరూ కలిసి చందాలు కలెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ చందాలు కలెక్ట్ చేసిన తర్వాత ఒక టీం, ఒక కమిటీ ఏర్పాటు చేస్తారన్నమాట. ఒక 10 మంది 12 మంది అలా కమిటీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇలా వినాయకుడి యొక్క విగ్రహం పెడుతున్నాం, చందాలు కలెక్ట్ చేసి అనేది. అంటే ఈ యొక్క వినాయక చవితి ద్వారా కూడా మన సనాతన ధర్మాల ప్రకారము, అంటే సనాతన సాంస్కృతిక ధర్మాల ప్రకారం కూడా పిల్లల్లో చిన్న ఏజ్ నుంచే నేను మా గల్లీలో చూస్తుంటాను నా వినాయక చవితి చందాలు ఏంటనేది. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే చిన్న ఏజ్ నుంచి వాళ్ళలో ఉన్న ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి బయటకు తీస్తారనమాట. అంటే అందరూ కలిసి ఒక యూనిటీగా, ఎన్ని గొడవలు ఉన్నా, చిన్న చిల్లర గొడవలు ఉన్నా కానీ ఫెస్టివల్ దగ్గర మట్టికి పక్క గల్లీ కంటే మన గల్లీలో ఫేమస్ అవ్వాలి, పక్క బజార్లో పెట్టిన మన బజార్లో ఖచ్చితంగా పెద్ద విగ్రహం పెట్టాలని చెప్పి ఒక యూనిట్గా, ఒక యూనిటీతో, ఒక స్పిరిట్తో పని చేస్తారనమాట. అక్కడ వాళ్ళలో ఒక టీమ్ స్పిరిట్ని చూడొచ్చు.
యూనిటీని చూడొచ్చు, అలానే ఒక బడ్జెట్ ప్లానింగ్ చూడొచ్చు వినాయక చవితి ద్వారా. ఏంటంటే ఖచ్చితంగా మన గల్లీలో ఉన్న పిల్లలను కూడా సపోర్ట్ చేయండి. ఏంట్రా మీరేం పెడతారు అలా డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేసి వాళ్ళ ఉన్న స్కిల్స్ మనం బయటికి తీయడం వల్ల కూడా ఉపయోగపడుతుంది. అంటే దీని ద్వారా మన ఫెస్టివల్ అలా మూవ్ అవుతూ ఉంటుంది అండ్ మన సనాతన ధర్మాల్ని మన యొక్క సాంస్కృతిక సాంప్రదాయాన్ని మనం ఫాలో అప్ అవుతాం. అలానే పిల్లల్లో కూడా ఒక హోప్ని క్రియేట్ చేస్తాం, మీరు ఏదైనా ఆర్గనైజ్ చేయగలరు అనేది ఒక మంచి విధానంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేను చెప్పేది ఏంటంటే ఇలా మన పిల్లలు సపోర్ట్ చేయడం వల్ల ఒక యూనిటీ ఏర్పడేది వాళ్ళకి. అలానే అండ్ ఏ పనులు స్టార్ట్ చేసినా, ఏ చిన్న పూజ చేసినా, లేకపోతే ఏ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా ఫస్ట్ మనం పూజించేది మన యొక్క గణేశుని. అంటే ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రతిదీ కూడా క్లియర్గా ముందుకు సాగాలి, ప్రతిదీ కూడా ప్రతి పనిలో మాకు తోడుండాయి అని చెప్పి ఆ గణేషుని, ఆ గణనాథుని, మన యొక్క గజపతిని కానీ మనం ఖచ్చితంగా పూజ చేస్తాం. అలానే మనం పిల్లల్లో స్పీడ్ కూడా మనకు వచ్చే ఫస్ట్ పండగ కూడా ఏంటంటే వినాయక చవితి. సో వినాయక చవితితోనే మనం స్టార్ట్అప్ చేస్తాం కాబట్టి సో ప్రతిదీ కూడా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళకి అంటే పట్టుకూడు కోసం చేసే వాళ్ళు వర్క్స్ ఉంటుంది, బట్ ఇది ఒక కళ అనమాట. సో ప్రతిదీ ఇక్కడ మనకి ఇక్కడ గమనించినట్లయితే అయోధ్య రాముడిని మనం ఇక్కడ పెట్టారు. సో అయోధ్య రాముడిని సంబంధించి మన వినాయకుడికి అటు ఇటుగా ప్రతిమలు అనేవి చూస్తున్నాం. సో అయోధ్య రాముడిని అక్కడ డిజైన్ చూసారా, అయోధ్య రామాలయం అనమాట. అయోధ్యలో ఉన్న రామాలయానికి సంబంధించిన డిజైన్ పెట్టి అక్కడ పక్కన వినాయకుడిని పెట్టి తీసుకొచ్చారు. అండ్ రాములు వారిని సేమ్ అయోధ్యలో ఎలా అయితే ప్రతిమ ఉందో సేమ్ యాస్టీజ్గా ఇక్కడ మనం ప్రజెంట్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించి ఎంత కష్టపడి ఉంటారు. సో వాళ్ళ కష్టానికి మనం జోహాలు చెప్పొచ్చు, వాళ్ళ టాలెంట్కి జోహాలు చెప్పొచ్చు. అంటే ఒక విగ్రహాన్ని ఇందా మనం మేనేజర్ గారి మాటలో చూసాం, ఒక విగ్రహం తయారు చేయడానికి చాలా కష్టపడతారు. హ్యాండ్స్ దగ్గర నుంచి ఆఖరికి గోల్డ్కున్న నెయిల్ పాలిష్ ఓరియంటెడ్ కానీ, సో గోల్డ్కున్న డిజైన్ ఓరియంటెడ్ కానీ, అండ్ కనుబొమ్మలు కానీ, కను రెప్పలు కానీ, ఐబ్రోస్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతిదీ కూడా చాలా నీట్గా యూనిక్గా ప్రజెంట్ చేసి ఆ బొమ్మని ప్రజెంట్ చేస్తారు. ఈ బొమ్మను తయారు చేసే విధానం చిన్న మిస్టేక్ జరిగినా, లేకపోతే చిన్న వంకరగా ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా కానీ ఖచ్చితంగా కస్టమర్ తీసుకోండి, అంత కష్టం ఉంటుంది. సో అలానే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూసారా చేతి గీతలు. ఇప్పుడు మన అరచేతి గీతలు ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ సేమ్ యాస్టీజ్గా, అంటే నా చేతి గీతలు ఇక్కడ ఉన్నాయని చెప్పట్లేదు, దేవుడితో కంపేర్ చేయట్లేదు. ఇక్కడ సో చేతి గీతలు ఇక్కడ కూడా మీరు గమనించట్లేదు. సో ప్రతిదీ కూడా చాలా యూనిక్గా, ప్రతిదీ ఒక డిజైనింగ్ అనేది చాలా అంటే చాలా బాగా ఉందన్నమాట. సో ఈ విధంగా అలానే అక్కడ ఇంకొక పర్సన్ చూడండి, ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉంది. సో అక్కడ కూడా వెళ్దాం, ఒకసారి వర్క్ చూడండి. సో ఇక్కడ వినాయకుడు అయితే డోలు వాయిస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం చాలా బొమ్మలు మనం చూసాము, చాలా యూనిక్. ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక ఫారెస్ట్ థీమ్ అనమాట. లైక్ వినాయకుడు మన గజరాజు అలా మధ్యలో కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసరికి నెమలి అండ్ జింక, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆవు, పైథాన్ అండ్ ఉడత, ప్యారెట్, ఇవన్నీ కూడా ఒక యూనిక్గా ప్రజెంట్ చేస్తాను. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇన్ని బొమ్మలు చూసాను, కొంచెం ఒక కలర్, డిఫరెంట్ కలరు, ఒక టైప్ ఆఫ్ వ్యూలో ఉందన్నమాట ఈ యొక్క వినాయకుడి మటుకి. ఇది ఎవరు బుక్ చేశారో కానీ వాళ్ళ ఐడియాలజీకి, అంటే లైక్ ఎలా చెప్పాలంటే లైక్ మనకి ఇప్పుడు వుడ్ కలర్ అనమాట. సో వుడ్ కలర్ టైప్లో మనకి డిజైన్ చేశారు. అంటే చూడటానికి ఇన్ని బొమ్మల్లో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మేబీ దీన్ని బయటికి తీసుకెళ్ళి, ఈ బొమ్మను బయటికి తీసుకెళ్ళి పెడితే కొంచెం డిఫరెంట్గా కలర్ అనుకుంటారు. సో ఫైనల్గా అయితే ఇప్పటి వరకు మనము చాలా వినాయకుడి యొక్క విగ్రహాలను చూసాం. అలానే డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వినాయకులను కూడా మనం చూసాం అనమాట. రేపు సెప్టెంబర్ 7వ తారీఖు, సెప్టెంబర్ 7న సో మార్నింగ్ కన్ఫామ్గా 8:39 కల్లా పూజ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి. సో నేను మరీ ముఖ్యంగా చెప్పేది, మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మనం చేస్తున్న 3 రోజుల పూజ కానీ, 1 రోజు పూజ కానీ, 5 రోజుల పూజ కానీ, 7 రోజుల పూజ కానీ, 11 రోజుల పూజ కానీ చాలా ప్రశాంతంగా చేసుకోండి. అలానే ఆఫ్టర్ నిమజ్జనం రోజు మరి ఖచ్చితంగా డీజే బాక్స్లు అన్నీ పెట్టిన తర్వాత దేవుడికి కూడా కోపం వచ్చేలాగా కాకుండా బ్రోస్, మనకి ఈ ఫెస్టివల్ చాలా అంటే వినాయక చవితి అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా ఒక వైబ్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఆ వైబ్స్ అనేవి మనము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చేస్తాం. అంటే నేను చెప్పాను ఆల్రెడీ, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మళ్ళీ నేను చెప్తున్నాను మీకోసం, స్కిప్ చేసిన వాళ్ళ కోసం ఏంటంటే, సో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ దగ్గర నుంచి ఒక టీమ్ స్పిరిట్, టీమ్ వర్క్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బడ్జెట్ ప్లానింగ్ కానీ, ప్రతిరోజు మనం చేస్తున్న 11 రోజులు కానీ, 7 రోజులు కానీ, 5 రోజులు కానీ ఏ ప్రసాదం పెట్టాలి, ఏ భక్తులను ఎలా రిసీవ్ చేసుకోవాలి, అండ్ ఆ విగ్రహం దగ్గర మనకు కావాలి కాసి నైట్ పడుకొని తెల్లారి మళ్ళీ నీట్గా మళ్ళీ ప్రజెంట్ చేసి ఆ ఫెస్టివల్
ఫెస్టివల్ని, ఆ జరుగుతున్న ఒక 2 వీక్స్ ఫెస్టివల్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఎంజాయ్మెంటే కాకుండా అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఖచ్చితంగా బార్గెనింగ్ కూడా నేర్చుకుంటాం స్కిల్స్లో. అంటే ఒక బొమ్మ చెప్పంగానే 12 feet బొమ్మ 50,000 రూపీస్ చెప్పంగానే మనం ఖచ్చితంగా అన్న అంత లేదన్న ఇంత లేదనేది బార్గెనింగ్ చేస్తాం. ఆ స్కిల్స్ మన దగ్గర ఉంటాయి. అండ్ ఇంకోటి ఒక బొమ్మను తయారు చేయడానికి మినిమం 4-5 మెంబర్స్ ఖచ్చితంగా, మినిమం 5 మెంబర్స్ ఖచ్చితంగా వర్క్ చేయాలన్నమాట. అంటే నిన్న చెప్పాను కదా ఆల్రెడీ, కన్ను బొమ్మ నుంచి మన కన్ను రెప్పల దగ్గర నుంచి, ఐబ్రోస్ దగ్గర నుంచి, ఇయర్స్, హ్యాండ్స్, ఇవన్నీ కూడా ఒక డిజైనింగ్ యూనిక్ ప్రజెంటేషన్ ఇస్తాం. మనం ఏ బొమ్మ చూసుకున్నా కానీ చిన్న గీత పక్కన ఉన్నా కానీ మనం సెలెక్ట్ చేసుకోలేము. సో అంత కష్టం వాళ్ళకు ఉంటుంది. సో ఖచ్చితంగా ఏంటంటే మనం వాళ్ళు అడిగినంత ఇవ్వమని నేను చెప్పట్లేదు, వాళ్ళ కష్టాన్ని కూడా మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా బార్గెన్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ మచ్ లాస్ట్ రోజు ఖచ్చితంగా ఏంటంటే లడ్డు వేలంపాట జరిగింది. సో ఆ లడ్డు వేలంపాట రోజు ఏంటంటే మన యొక్క నమ్మకం ఏంటంటే, నిజంగా చెప్తున్నాను, చాలా నిజంగా ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఆ లడ్డు ఏ రోజైతే మనం పాడుకొని మన దగ్గరికి వస్తుందో, సో ఆ ఇయర్ మొత్తం మనకి మనీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ చాలా వెల్ సెటిల్గా ఉంటామని ఒక ఫీల్ అయితే ఉంటుంది అనమాట. లడ్డు వేలంపాట దగ్గర కొన్ని ఏరియాలో అయితే చాలా బీభత్సమైన బిగ్ ఫైట్ ఇస్తారనమాట. సో అలానే ఇంకోటి ఏంటంటే మరి ముఖ్యంగా చెప్పడానికి, అండ్ ఇంకోటి ఎవ్రీ వినాయక చవితికి ఖచ్చితంగా ఇలానే వీడియోలు తీస్తారంటే మనం ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయింది. సెకండ్ ఇయర్ కూడా మనం అలానే కంటిన్యూ చేస్తాం ఆ యొక్క గణనాథుని యొక్క బ్లెస్సింగ్స్ వల్ల. సో నెక్స్ట్ కూడా మనం ఖచ్చితంగా చేస్తాము. సో ఖచ్చితంగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ప్రాబబిలిటీగా వీళ్ళ కష్టాన్ని మరవకుండా, వీళ్ళు కష్టపడిన ఇదిని మనం మర్చిపోకుండా మన వంతు సాయంగా వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి. అలా నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ స్కిల్స్ని, కళని, నైపుణ్యాన్ని, ఇది ఒక ఆర్ట్ అనమాట, ఒక టాలెంట్. సో అంటే ప్రతిమలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహానికి ఉన్న టాప్ టు బాటం వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు చాలా డిజైనింగ్గా, ఫోకస్ఫుల్గా ఒక 5 months ముందు నుంచి ప్రిపేర్ చేస్తారు. అంత ఈ సెప్టెంబర్ కోసం వాళ్ళు జనవరి నుంచే షెడ్ వేయడం కానీ, ఈ టెంట్లన్నీ వేయడం కానీ, అండ్ వర్షం పడినా ఎండ పడినా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ కవర్ చేయడం కానీ, ఇవన్నీ చేసుకుంటేనే వీళ్ళకి అంత కష్టం ఉంటుందన్నమాట. అలాంటి ప్రాఫిట్ లేదని చెప్పను, ఎవ్రీ బిజినెస్లో ప్రాఫిట్ ఉంటుంది. బట్ కాకపోతే కష్టంతో కూడిన, ఒక స్కిల్తో కూడిన, నైపుణ్యంతో కూడిన ఒక ఫెస్టివల్ మనం రన్ చేసేది ఏంటంటే ఈ వినాయక చవితి అనమాట. సో ఫైనల్గా ఇంతటితో ఈ లాగ్ నేను కంప్లీట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి, నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అండ్ తాతలకి, అమ్మమ్మలకి, ఆయమ్మలకి, అందరికీ, ఇది నా వీడియో బయట చూసిన యూకే ఫ్రెండ్స్కి, యూఎస్ఏ ఫ్రెండ్స్ కూడా, అందరికీ కూడా ఏంటంటే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే నిమజ్జనం రోజున కూడా ఎటువంటి ఇబ్బందికరంగా కాకుండా మన యొక్క వినాయకుడు ఏ విధంగా అయితే ఆనందంగా మన కోసం వచ్చారో అంతే ఆనందంగా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర మనం పంపించే బాధ్యత కూడా మనదే. అది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారని చెప్పి నేను వీడియో మళ్ళీ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మళ్ళీ మంచి వీడియోస్ మొత్తం ముందుకు తీసుకొస్తాను. అలానే కుదిరితే కన్ఫర్మ్ వినాయక చవితి రోజు కూడా మా గుంటూరులో ఉన్న బొమ్మల్ని నేను మ్యాక్సిమం కవర్ చేయడం కానీ, లేదా లైవ్ టెలికాస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఇచ్చే నాకు సపోర్ట్ ఏంటంటే, మీరు ఇచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్. వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ గుంటూరు.